పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏలూరులో దారుణం జరిగింది. 10 ఏళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో ఆమె తల్లి ఆరా తీగా అసలు విషయం బయటపడింది. దారుణానికి పాల్పడ్డ వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. 10 ఏళ్ల చిన్నారిపై 90 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కూడా ఏలూరులో కలకలం రేపింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా చెప్పండి. అదే మా పాపన ఆడుకోవడానికి వెళ్తుంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే పిలిచారంటండి. లోపలికి వెళ్ళింది. మరి లోపలికి వెళ్ళాక ఏం జరిగిందంటే ఆ పాప చెప్పిందండి, ఇలా ఇలా చేశారు, ఆ వీధిలో ఉంటారు ఆ తాత ఇలా చేశారు నన్ను అని చెప్పిందండి. నాతో కూడా చెప్పలేదు, మా తోటికోళ్ళతో చెప్పిందంటే ఇలా ఇలా జరిగిందమ్మా అని చెప్తే మా తోటికోళ్ళు నన్ను అడిగింది. అడిగితే ఏమ్మా అంటే వాళ్ళు ఇల్లు చూపిస్తారా ఏంటంటే చూపిస్తాము ఇల్లు అంటే ఇంటికి వెళ్ళామండి. ఇలా బట్టలు ఇప్పేసి ఇలా చేశారు. నాకు చాలా బాగా నొప్పి వచ్చేస్తుందని ఏడుస్తుందండి, ఏడుస్తుంది ఆ పాప. నాకు బాగా బాధగా ఉంది అని ఏడ్చేస్తుందండి పాప. అది మరి ఆ పాప బాధ అయితే మేము చూడలేకపోతుందండి. మరి వీళ్ళందరికీ న్యాయం చేసేలాగా ఉంటే చేయమనండి, ఆడిని వదలకూడదు. లేదు మాకు వదిలేమనండి, మేమే తగిన శిక్ష చేస్తాం. అది న్యాయం కావాలి, న్యాయం చేయాలండి. చిన్నపిల్ల, ఆ పిల్ల ఆడికి 90 సంవత్సరాలు, ఆ పిల్లకి 12 సంవత్సరాలు. న్యాయం జరగాలి, ఆడిని ఉంచకూడదు. అది 3 రోజులు అయిందండి హాస్పిటల్ ఇవాళకి. ఇప్పుడు వచ్చి మరి ఆ పిల్లకి ట్రీట్మెంట్ అన్నది జరగలేదు. ఏం చేస్తున్నారు? మాకు అవన్నీ కావాలి, అవన్నీ రావాలి. ఎవరైతే అబ్బంశవం తెలియనటువంటి చిన్నారిని కూడా ఏదైతే అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఎవరైతే వృద్ధున్నాడో ఆ వృద్ధుని కూడా పూర్తి స్థాయిలో కూడా శిక్షించాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.